హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం శ్రీరామనవమి రోజు చేసే వడపప్పు, పానకం, చలిమిడి వాటి ప్రిపరేషన్ చూసేద్దాం రండి. ఇక్కడ ముందుగా నేను వడపప్పు కోసమని పెసరపప్పు తీసుకున్నానండి, 1 కప్పు. దాన్ని బాగా కడిగి క్లీన్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసేసి నానబెట్టడానికి ఉంచాను. ఒక 15 to 20 మినిట్స్ బాగా నాననివ్వండి. దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు పానకం కోసమని నేను ఇక్కడ ఒక 500 ml వాటర్ తీసుకుంటున్నానండి. దానిలో ఒక 100 ml బెల్లం తీసుకున్నాను. తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసి బెల్లం బాగా కరిగిపోయేంత వరకు ఉంచండి. ఈ బెల్లం బాగా కరిగిన తర్వాత నేను ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ ఇలాచీ పౌడరు, అలానే ఒక 1/2 స్పూన్ శొంఠి పౌడరు ఇవన్నీ తీసుకొని మిక్స్ చేశాను. ఈ విధంగా మనకి పానకం రెడీ అవుతుందండి. దీన్ని కూడా మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చలిమిడి కోసమని నేను త్వరగా ఇన్స్టెంట్గా చేసుకునేదండి. ఇక్కడ మనము తడి బియ్యం నానబెట్టుకోవడం ఇదంతా పెద్ద ప్రాసెస్ అవుతుంది. సో దానికోసం నేను కూడా 1 కప్పు పొడి బియ్య పిండి తీసుకున్నాను. అలానే ఒక 1/4 కప్పు బెల్లం తీసుకున్నాను. అలాగే 2 ఇలాచీలు, ఇవి 2 నేను ఇవి మిక్సీ వేసుకొని కొద్దిగా ఒక 2 స్పూన్స్ వాటర్ వేసి మిక్స్ చేసేసాను. ఈ విధంగా ముద్దలా అవుతుందండి. దీనిలోనే ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసి ఇలాగా ఉండలాగా చలివిడి ముద్ద రెడీ అవుతుందండి. ఈ విధంగా అప్పటికప్పుడు చేసుకోవాలంటే మనం ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇది కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా మనకి చలివిడి కంప్లీట్ అయిందండి. చలివిడి పానకం కంప్లీట్ అయిపోయింది. ఇంకా వడపప్పు కోసమని నేను ఇలాగా బాగా నానబెట్టుకున్న పెసరపప్పుని ఇలా డ్రైన్ చేసుకోవాలండి. ఇలా వాటర్ అన్ని ఉడకట్టిన తర్వాత ఇంకా మనము ఒక బౌల్లో తీసుకొని దానిలో కొద్దిగా కొబ్బరి ముక్కలు, అలానే కొద్దిగా బెల్లం ముక్క పెడితే మనకి వడపప్పు కూడా కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా శ్రీరామనవమి రోజు ప్రసాదాలు చేసి భగవంతుడికి సమర్పించాలండి. పూజ చేశారో అలానే ప్రసాదాలు సమర్పించారో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.